ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. డిసెంబర్ 8వ తేదీ ఆదివారం రోజు మధ్యాహ్నం 2:30 తర్వాత మేషరాశి వారికి రాజయోగం పట్టబోతుంది. అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు. అద్భుతమైనటువంటి శుభవార్తలు వారు వింటారు. అయితే ఈ రోజు దినఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయి? రాజయోగం పట్టడం మూలంగా ఎటువంటి శుభ ఫలితాలు వీరు పొందుకుంటారు? ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి కుజుడు లేదా మంగళుడు. ఈ మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక, చాలా మంచి వ్యక్తులు. అనుకున్నది సాధించేంత వరకు వారు ఎంత శ్రమ పడటానికైనా సిద్ధంగా ఉంటారు. కానీ కోపం కొంచెం ఎక్కువగా ఉంటుంది. కోపాన్ని నియంత్రణలో ఉంచుకుంటే జీవితంలో సక్సెస్ఫుల్ ఖచ్చితంగా అవుతారు. అలాగే వీరి యొక్క జీవితంలో అపజయాలు చూసి కృంగిపోకుండా, ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా అద్భుతమైన ఫలితాలు వీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, డిసెంబర్ 8వ తేదీన వస్తున్నటువంటి ఆదివారం రోజు వీరి జీవితంలో అద్భుతమైన ఫలితాలైతే వీరు చూడబోతున్నారు. వీరికి ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంది. గ్రహస్థితిలో మార్పులు కూడా వీరికి అద్భుతమైన రాజయోగాన్ని ప్రసాదించబోతున్నాయి. మధ్యాహ్నం 2:30 తర్వాత ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్లు మీరు వినబోతున్నారు. అంటే ఒక్కొక్కరి జీవితం ఒక్కో రకంగా ఉంటుంది. ఒక్కొక్కరి పరిస్థితులు కూడా ఒక్కో రకంగా ఉంటాయి. కాబట్టి మీ జీవితంలో ఆర్థిక పురోగతికి సంబంధించి ఏ ఆదాయ మార్గాల కోసమైతే మీరు చాలా కాలంగా అన్వేషిస్తున్నారో వాటిని పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అద్భుతమైన ఫలితాలు మీరు ఈ రోజు చూడబోతున్నారని చెప్పుకోవాలి. ఆర్థిక పురోగతికి సంబంధించి ఆదాయ మార్గాలు పెరగటం మాత్రమే కాదు, వ్యాపారస్తులకి వ్యాపారంలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది. అంటే మీ యొక్క వ్యాపారంలో ఇదివరకు మునుపెన్నడూ చూడనటువంటి అభివృద్ధిని మీరు ఈ సమయం నుండి చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క మనసుకు కూడా చాలా ప్రశాంతత అనేది లభిస్తుంది. అంటే చాలా కాలంగా మానసిక ప్రశాంతత లేక మీరు కనుక సతమతమవుతూ ఉన్నట్లయితే మానసిక ప్రశాంతత కూడా మీకు లభిస్తుంది. ఆర్థికంగా వృద్ధి మాత్రమే కాదు, అనుకున్న పనులు అనుకున్న సమయానికి ఖచ్చితంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే మీరు ఏ ఫలితాల కోసమైతే చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ఫలితాలు కూడా మీరు పొందుకోబోతున్నారు. మీరు విదేశీయానానికి సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నారా? ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని కూడా ఈ సమయంలో పొందుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 2:30 తర్వాత ఒక్కొక్కరు ఒక్కో శుభవార్తనైతే వినబోతున్నారు. అంటే మీ యొక్క జీవితం, మీ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో దానికి సంబంధించి గుడ్ న్యూస్లు అయితే వింటారు. ఉద్యోగస్తులకి ఆర్థిక పెరుగుదలకు సంబంధించినటువంటి శుభవార్తలు అందుతాయి. అలాగే వ్యాపారస్తులకి వ్యాపారంలో లాభసాటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే మీరు ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నట్లయితే వాటికి సంబంధించినటువంటి శుభవార్తలు కూడా మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా డిసెంబర్ 8వ తేదీన వస్తున్నటువంటి ఆదివారం రోజు మధ్యాహ్నం 2:30 తర్వాత మీ యొక్క జీవితంలో మీరు అద్భుతమైన వార్తలైతే వినే అవకాశాలు ఉన్నాయి. పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఖచ్చితంగా ఫలితం వస్తుంది. అది కూడా మీరు ఆశించిన మెరుగైన ఫలితాలను పొందుకోగలుగుతారు. అలాగే చాలా కాలంగా ఏదైనా ఒక పెద్ద సమస్యతో బాధపడుతూ మీరు ఆ యొక్క సమస్యకు పరిష్కారం కనుక్కోవటంలో విఫలమవుతున్నారా? ఖచ్చితంగా ఆ సమస్యకి కూడా పరిష్కారం అనేది లభించబోతుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఇదివరకు ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా పరిష్కారం కాబోతున్నాయి. అనారోగ్య సమస్యలకి కూడా మీకు విముక్తి అనేది లభించబోతుంది. ఈ విధంగా మీ యొక్క జీవితంలో రాజయోగం కారణంగా కేవలం ఆర్థిక పురోగతి మాత్రమే కాదు, మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి పరిష్కారం లభిస్తుంది. ప్రతి అంశంలో కూడా మీరు శుభ ఫలితాలైతే ఖచ్చితంగా పొందుకుంటారు. అయితే మేషరాశి వారు చేయాల్సిందల్లా శివారాధన ఖచ్చితంగా చేసుకోవాలి. ప్రతిరోజు సూర్యారాధన చేసుకోవాలి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. హనుమాన్ చాలీసా పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. ఖచ్చితంగా శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.